ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించినటువంటి మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ అవ్వడం జరిగింది. రేపటి నుంచి అయితే ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అంటే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకి ప్రెజెంట్ ఈ ఆర్టికల్ అనేది మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. రేపటి నుంచి ఏపీ టెట్ అనే ఆర్టికల్ మనకు రిలీజ్ చేశారు. ఉమ్మడి జిల్లా వాసులకు 10 పరీక్షా కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో 3 కేంద్రాలు, అలాగే డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనేసి మనకి మెయిన్ హెడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది వన్ టౌన్ విజయవాడ పశ్చిమ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అలాగే ప్రతి జిల్లాకి కూడాను ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఇలానే ఉంటది. ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకైతే నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు గారైతే తెలిపారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులైతే ఆన్‌లైన్ విధానంలోనే రాయాల్సి ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్ అయితే అవుతుంది. అలాగే తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకైతే పరీక్షను ఉండడం జరుగుతాయి. అలాగే జిల్లాలోని ఐకాన్ డిజిటల్ జోన్ కండ్రిక, శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్ ఎనికెపాడు, అలాగే లైఫ్ బ్రిడ్జ్ ఇన్ఫో టెక్నాలజీస్ గొల్లపూడి, అలాగే లెకిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మైలవరం, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజ్ కొత్తపేట, ఎస్‌విటి ఇన్ఫోటెక్ గవర్నపేట, శ్రీ వాహిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తిరువూరు, అలాగే ప్రతి ఒక్కటి కూడాను ఇన్‌స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. అలాగే పక్క స్టేట్‌కి సంబంధించిన కొన్ని తెలంగాణలో కూడాను ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడాను మీరు క్లారిటీగా అయితే చూసేసుకోవాలి. అభ్యర్థులు సమయానికి గంట ముందర అయితే పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా హాజరు కావాలని కూడా పేర్కొనడం జరిగింది. హాల్ టికెట్‌పై ఫోటోగ్రాఫ్ లేని అభ్యర్థులైతే లేటెస్ట్ ఫోటోతో ఏదైనా గుర్తింపు కార్డ్‌ని తీసుకురావాలని కూడా సూచించడం జరిగింది. అలాగే హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించినటువంటి టెట్ 2025 దరఖాస్తులో ఒకవేళ పీహెచ్‌సీ పొందని వారు ఉంటారు కదా! వారందరూ కూడా వైకల్య ధృవీకరణ పత్రంతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన సందర్భంలో పొరపాటున పీహెచ్‌సీ నమోదు చేయని పక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారు అనుమతితో సహాయాన్ని పొందవచ్చునని ఆ ప్రకటనలో కూడా పేర్కొనడం జరిగింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏపీ టెట్ అక్టోబర్ 2025 కంట్రోల్ రూమ్ ఉదయం అనేది మనకి 7:30 నుండి రాత్రి 7 గంటల వరకు కూడా పనిచేస్తుందని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే మనకి హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. 8790258661 నంబర్‌తో సంప్రదించాలని కూడా సూచించడం జరిగింది. అయితే ఇది విజయవాడ సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి హాల్ టికెట్స్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చాలా చాలా ఇవ్వడం జరిగిందండి. మీ హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు పొందిన ఐడీ కార్డ్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ అయిన ఆధార్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, పాస్‌పోర్ట్ అవ్వచ్చు, ఓటర్ ఐడీ అవ్వచ్చు. ఏదైనా కూడా మీరు కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. అలాగే మీకు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే మీకు 1 అవర్ ముందులే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరే ఉండాలి. 9:30 అంటే మనకి లోపలికి 8 నుంచి స్టార్ట్ చేస్తారు. అలౌ చేస్తారు కాబట్టి 9:30 తర్వాత ఎవరెళ్ళినా కూడాను వాళ్ళకి లోపలికి అలౌ చేయడం కూడా జరగదు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు పెన్ను, రఫ్ పేపర్స్ ఏమి పట్టుకెళ్ళకండి. వాళ్ళు లోపలే మీకు అలర్ట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ గానీ, వాళ్ళని తప్పించుకొని లోపలికి వెళ్లి ఒకవేళ దొరుకుతుంటే మీరు డిబార్ అవుతారు. అలాగే ఫర్దర్‌గా సెంట్రల్ ఎగ్జామ్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్‌కి మీరు ఎలిజిబుల్ కాకుండా కూడాను అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు లోపలికెళ్తే డిసిప్లినరీ యాక్షన్ అయితే కంపల్సరీగా పాటించాలి. అలాగే డ్రింకింగ్ చేసి లోపలికి వెళ్ళకూడదు. ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్స్ అండర్‌లో అంటే దిగువ భాగంలో అయితే టోటల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే ఎవరైనా ఒకవేళ హాల్ టికెట్‌లో మీ యొక్క ఫోటో క్లారిటీగా లేకపోతే మీరు 2 సెట్స్ ఫోటోస్ అనేది పట్టుకెళ్ళండి. అక్కడ అది మీకు అలౌ చేయడం కూడా జరుగుతుంది. ముందులే చెప్తున్నాను. ఎవరు కూడాను ఎటువంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌ని లోపలికి బై మిస్టేక్ మీరు పట్టుకెళ్ళిపోయినా మీ తప్పు ఒప్పుకొని వెంటనే మీరు రిటర్న్ చేసేయండి. వాళ్ళతో వాగ్వాదం దిక్కండి ఎవరితో కూడాను. వాళ్ళతో పేషెన్స్‌గా మాట్లాడండి. అక్కడ వర్క్ చేస్తున్నవన్నీ మన స్టాఫ్ అవ్వచ్చు, అక్కడ మనకి ఇన్విజిలేషన్ చేసే సార్స్ అవ్వచ్చు, ఎవరితోనైనా కూడాను. ఇవన్నీ కూడాను మన రెస్పెక్ట్ మనకి మనం ఇచ్చుకున్నట్లే. దయచేసి వాళ్ళతో మీరు ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అలాగే మనకి
ఈనాడు న్యూస్ పేపర్ అనంతపురంలో కూడాను మనకి ఈ యొక్క ఆర్టికల్స్ ఇచ్చారండి. పగడ్బందీగా టెట్ పరీక్షలను కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే టెట్ పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాలను ఏర్పాటు చేశారండి. ఇది కూడాను ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైతే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని కూడా మనకి చెప్పడం జరిగింది. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడాను ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ కూడాను డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. 22 నుంచి కొత్త కానిస్టేబుల్‌కు శిక్షణ మొదలు 16న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే మెయిన్ ఎడిషన్‌లో అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి అయితే శిక్షణ మొదలు కానుంది. అంతకంటే ముందులే ఈ నెల 16న మంగళగిరి బెటాలియన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ఈ యొక్క కార్యక్రమాన్ని శిక్షణా కార్యక్రమాన్ని అయితే లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో సహా ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారైతే ప్రసంగించడం కూడా జరుగుతుంది. తరువాత అనంతరం అభ్యర్థులంతా వారు సొంత ఊళ్ళకు వెళ్ళి తిరిగి 22వ తేదీన లోపు వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుండి 9 నెలల పాటయితే వారికి ట్రైనింగ్ అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ తొలి విడత 4.5 నెలల పాటయితే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారం రోజుల పాటు సెలవులివ్వడం కూడా జరుగుతుంది. తర్వాత రెండో విడత శిక్షణ ట్రైనింగ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే రాష్ట్రం టోటల్‌గా చూసుకుంటే మనకి 6,100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మనకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు చూసుకుంటే 6,015 మంది అయితే ఈ ఉద్యోగాలకైతే ఎంపికయ్యారు కానిస్టేబుల్‌కి. అయితే యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారిలో 5,551 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ శిక్షణకు అర్హత పొందడం జరిగింది. అంటే ఇక్కడ 6,015 మందిలో మళ్ళీ ఫిట్‌నెస్ చూసుకుంటే మళ్ళీ వెరిఫికేషన్‌లో మెడికల్ చూసుకుంటే 5,551 మందికి మాత్రమే ఫిట్ ఫర్ ట్రైనింగ్‌కి అర్హత పొందారండి. అంటే వాళ్ళు ఫిట్‌గా ఉన్నారని తెలిసింది. వీరందరికీ ఇప్పుడైతే శిక్షణ ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్ ఫిట్‌నెస్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళకి కేటాయించినటువంటి డిపార్ట్‌మెంట్ ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఏ డిస్ట్రిక్ట్‌లు ఇచ్చారో, ఏ మండలానికి ఇచ్చారు, ఏ డిస్ట్రిక్ట్‌కి ఇచ్చారు అనే విషయం వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులైతే దీని గురించి అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళకైతే ఇది గుడ్ న్యూసే. 22 తేదీ అంటే ఈ నెల 22 నుంచి అయితే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతది కదా! అయితే ఈ నెల 16 తేదీనే అయితే మనకి ముఖ్యమంత్రి గారు మంగళగిరిలో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో అయితే వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరుగుతుంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ అండి. కొత్తగా నియమితులైనటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి కూడాను.